అతడు పెద్ద ఆర్థిక నేరగాడు. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని దేశం విడిచి పారిపోయిన ఘనుడు. అయితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇప్పుడు అతగాడు ఎదురుదాడికి దిగాడు. అతడే ఒకప్పుడు దొడ్డిదారునో లేక దొంగదారినో ఓ వెలుగు వెలిగిన బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా. ఇటీవల అతడు బ్యాంకింగ్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాంకులు తన ఆస్తుల నుండి ఎంత సొమ్మును రికవరీ చేశాయో ఆ వివరాలను పారదర్శకంగా వెల్లడించడం లేదని, అందుకు సిగ్గుపడాలంటూ విమర్శలు గుప్పించాడు. వాస్తవానికి అతడి ఆరోపణలో నిజం లేదు. ఎందుకంటే బ్యాంకులు అతడి ఆస్తుల నుంచి 14,100 కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించారు. ED has collected this money and given back to the public sector banks. 14,131.6 crores only from Vijay Mallya. అయినా రికవరీ వివరాలను దాచిపెడుతున్నారని ఆరోపించడం వింతగా ఉంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఇప్పుడు బ్యాంకులపై తప్పుడు ఆరోపణలు చేయడం అతడి నిజ స్వరూపాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ మనం ఓ విషయాన్ని పరిశీలిస్తే మాల్యా వ్యాఖ్యలు అతన్ని అప్పుల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కాగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లిపోయిన విజయ్ మార్చ్ 2016 నుంచి బ్రిటన్లో నివసిస్తున్నాడు. అతన్ని భారత్ కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే తాను తీసుకున్న రుణాలకు పలు రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ ఆయన ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.